సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ రాజ్ వర్మ. సో ప్రెజెంట్ మనమైతే ఎర్రగడ్డ దగ్గర ఉన్నటువంటి మోడల్ రైతు బజార్లో ఉన్నాం. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి కూరగాయల ధరలకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ప్రెజెంట్ స్క్రీన్ పైన మీరు విజువల్స్లో చూడొచ్చు ఏ కూరగాయలకు ఎటువంటి ధరలు ఉన్నాయటువంటి విషయాన్ని కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ప్రెజెంట్ పెరిగినటువంటి కూరగాయల ధరలకు గల కారణాలు ఏమున్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కానీ అమ్మేవారు కానీ వారి యొక్క అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో చెప్పనని ఏంది, ఒక విధంగా ఈరోజు టమాటో ఉల్లిగడ్డ కానీ నిత్యావసర కూరగాయలకు ఘోరంగా విపరీతమైనటువంటి రేట్లు పెరగడం జరిగింది. దీనికి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అంటారు? అన్న ఒక రోజు మేము ఒక 5-6 నెలలు అయితే ఉట్టిగా పారబోస్తాం, ఎవరు అడగరు. ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడు అయితే ఇంత రేటా అంత రేటా బోర్ రేట్లు అడుగుతారు. ఇప్పుడు మేము ఒట్టిగా 10 రూపాయలు అన్నప్పుడు కూడా ఎవరు కొనలేరు అన్న. ఒట్టిగా పారబోసిపోయినాం, ఒట్టిగా పారబోసిపోయినాం. అప్పుడు ఎవరు ఇంతే ఇట్లెందుకు పారబోస్తున్నారు ఏం సంగతి అంటే ఎవరు అడగలే, రైతులు అడగలేనా, ఎవరు కస్టమర్ అడగలే, ఎవరు అడగలే. ఇప్పుడు వచ్చి అందరు అడుగుతారు బోర్ రేట్ ఎందుకు అమ్ముతలేరు చేస్తలేరంట అని. మాకు ఇప్పుడు ఆడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి కూడా మదనపల్లికి వెళ్ళి వస్తుంది ఈ టమాటా. అక్కడనే 1200-1300 ఒక బాక్స్ అవుతుంది. ఆడికెళ్ళి ట్రాన్స్పోర్ట్ కిరాయి కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. ఇవన్నీ కట్టుకున్నాక మాకు ఇక్కడికి వచ్చేది 58 రూపాయలు 57 రూపాయలు పడుతుంది. అదే మేము ఇప్పుడు 60 రూపాయలు అమ్ముతున్నాం. దీనికి వచ్చి బోర్డు తంతుంది ఇంతుంది అంటే మాకు లొల్లి చేస్తే మేము నష్టపోయినప్పుడు ఎవరైతే అడగలేరు కదన్న. మాకైతే ఎవరు 5 రూపాయలు ఇగో మీరు నష్టపోతున్నారు అంటే 10 రూపాయలు ఎవరైతే ఇయ్యరు కదా. ఎటు తిరిగి మేము రైతులమే ఖరాబ్ అవుతున్నాము, కానీ దళాలలో అయితే మేము అమ్ముతలేము. దళాల దగ్గర తెస్తున్నాము, దళాల దగ్గర కొని అమ్ముతున్నాం. వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మాకైతే నష్టమే ఉందన్న. అదే కదన్న, ఇప్పుడు సాధారణంగా రైతు బజార్ అన్నప్పుడు రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకునేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు మరి మధ్యవర్తులకు ఛాన్స్ ఇవ్వడం, ఎందుకు ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? అవన్నా రైతులు వచ్చి అమ్ముకున్నాం, మేము మధ్యలో ఎందుకు వస్తాం? రైతులు మేము కూడా మా భూములు పండగానే పంటలు రాకనే మేము ఇట్లా నష్టం చేసి దందలు చేసుకొని బతుకుతున్నాం. మా భూములు వేస్ట్ అవుతున్నాయి, వేసిన పంట మాకు లాభం వస్తలేదు, నష్టపోతున్నాం. ఏం చేయాలి? ఇగో ఇదంతా వేస్ట్, మొత్తం వేస్ట్ అన్నా. ఇగో అన్న 10 బాక్సులు పోసినా, ఒక బాక్స్ వెళ్ళింది. ఒక బాక్స్ అంటే 1300 అన్న ఒక బాక్స్. అది నష్టమే కదన్న, నాకైతే లాసే కదన్న, నాకే లాస్. మీరు నష్టపోతున్నారు కరెక్టే, కానీ దేనికైనా కూడా ప్రభుత్వం కొంచెంత మద్దతు ధర ఉంటుంది. వాస్తవానికి నిజంగా ఒక రైతే వచ్చేసి ఇక్కడ అమ్ముకున్నట్టయితే రైతును మించినటువంటి రాజు ఎవరు ఉండరు, ఉన్నటువంటి మధ్యవర్తుల వలన ఏదో ఒక విధంగా నష్టపోతున్నారు. ఇప్పుడు రైతుకు న్యాయం చేసేటోడు అయితే ఎవరు లేడన్న. రైతుకు ఇంత కష్టపడుతు 6 నెలలు కష్టపడతాడన్న, 6 నెలలు ఒక నెల పండించుకొని తెస్తాడు. ఆ పండించిన ఫలితం లేదన్న, రైతుకు పండించిన ఫలితం లేదు. వానికి 5 రూపాయలు వస్తలేవు. ఎప్పటికీ నష్టపోకుండా ఉన్న రైతు కానీ ఎప్పుడు బాగుపడ్డాడంటే రైతు జిందగల వాళ్ళే. సరే, ఇప్పుడు సాధారణంగా వినియోగదారులను చూసుకుంటే కూరగాయల రేట్లు ఇంతగా ఉన్నాయని చెప్తున్నారు, మరి మీరు వాళ్ళకేం చెప్పి తెలుసుకున్నారు? ఇప్పుడు వినియోగదారులు అంటున్నారన్న, వీళ్ళు ఒకటి వాళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడే రేట్లు ఉన్నప్పుడే రైతు బజార్ వస్తారు, రేట్లు అయినప్పుడే రైతు బజార్కే రారు వాళ్ళు. అటువంటి సందర్భంలో పారబోసిన దినాలు ఉన్నాయన్న. ఈ కుప్పలు పోసిపోయినాయి మీద. అరే ఎట్లెందుకు పారబోస్తున్నారంటే ఏ కస్టమర్ అడగలే, ఎవరు కూడా అడగలే. మాకు ఒక మీడియా కూడా వచ్చి అరే ఇట్లెందుకు పారబోస్తున్నారంటే మీరు కూడా వచ్చి చూడలేరు, అంతేగా. మాకు నష్టం ఉన్నది కానీ లాభం ఏం లేదన్న. ఈ విధంగా ఒక విధంగా రైతులకి మంచి జరగాలంటే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటారన్న? అన్న ప్రభుత్వం అయితే రైతులకు ఎప్పుడైనా సాయం చేసింది లేదన్న. ఎప్పటికైనా దయదలిచి రైతులకు సాయం చేసేటట్టు ఒక గిట్టుబాటు ధర వాళ్ళకు రైతుకు 10 రూపాయలు వచ్చి అందుబాటు ఉండేటట్టు చేయమాను బస్, అంతే. సో ఏమంటున్నా, ఒక విధంగా ఈరోజు పెరిగినటువంటి రేట్లకు మీరేం కారణం కాదు, ఉన్న ప్రభుత్వమే వాళ్ళు మీ గురించి ఆలోచించకపోవడం వల్లనే రేట్లు పెరిగినాయని చెప్పుకోవచ్చు అంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటానంటే ప్రభుత్వం పోయి తీసుకొస్తలే డల్లాలే తింటున్నాను. నువ్వు నమ్మపో మధ్యవర్తులనే పోతుంది, కానీ గవర్నమెంట్ లేదన్నా. ఇక్కడ మేము అమ్మేటోళ్ళం మాకేం లేదు, డల్లాలే బాగుపడుతున్నారు కానీ మేమేం లేదు బాగు. సో ఎనీవో ఇప్పుడు స్క్రీన్ పైన విజువల్స్ అయితే చూసుకోవచ్చు. సో మార్కెట్ చూసుకుంటే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. సో దానికి కారణం ఏందని మనం ఒకసారి అనుకున్నట్లయితే పెరిగినటువంటి కూరగాయల ధరలే ఉద్దేశంగా భావించవచ్చు. చూస్తున్నట్టయితే ఎంతోమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే ఎప్పుడు 5-10 కిలోలు కొనేవాళ్ళు ఈరోజు 2-3 కిలోలకే తగ్గుతున్నారంటే దానికి కారణం పెరిగినటువంటి కూరగాయల ధరలు. ప్రజెంట్ స్క్రీన్ పైన మనం విజువల్స్ అయితే చూడొచ్చు. టమాటాలు అయితే ఘోరంగా విపరీతంగా ఇప్పుడు బోర్డు పైన అయితే 47 రూపీస్ అయితే రాసింది, బట్ లోపలికి వెళ్ళేసరికి 50 to 60 రూపీస్ దానికి ఉన్నటువంటి క్వాలిటీని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సో ఎనీహౌ మరి ఇప్పుడు ఉన్నటువంటి కూరగాయల రేట్లు తగ్గే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది.